మనిషిలోని బుద్ధి వికాసానికి, బుద్ధి కుశలతకి అన్నింటికంటే అమూల్యమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది పుస్తకం మాత్రమే. అదే నేను నమ్ముతుంటాను. మనిషికి అందరికంటే మంచి మిత్రుడు పుస్తకం. ఆనందన్నయ్య, నేను స్కూల్కి వెళ్లి గురువుగారిని కలిసి వస్తాను. నువ్వు బాలా అన్నయ్య ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కలవండి, వాళ్ళని వేడుకోండి, వాళ్ళకి వివరించండి, వాళ్ళని మన పక్షాన రాసిమ్మని. వాళ్ళకి ఇది కూడా చెప్పండి, వాళ్ళ పేర్లు అసలు బయటికి రావు అని. ఎవరు రాసిచ్చారన్న ఈ విషయం ఎవరికి తెలియదని చెప్పండి. నేను వెళ్ళి గురువుగారిని కలిసి వస్తాను. అమ్మా, నా దగ్గర ఇంతే ఉన్నాయి. ఇది పట్టుకోవద్దురా. వినండి వినండి వినండి, గ్రామస్తులారా జాగ్రత్తగా వినండి. ఇది మన జాతికి చెందిన విషయం, మన ధర్మానికి చెందిన విషయం. ఎవరూ కూడా రామ్జీ సత్పాల్ కి రాతపూర్వకంగా గాని మాటల ద్వారా గాని సమర్థించకూడదు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అప్పుడు వాళ్ళని సంఘం నుంచి బహిష్కరించడం జరుగుతోంది. వినండి వినండి వినండి. ఏమైంది భీమ్, ఇక్కడికి వచ్చావేంటి? గురువుగారు, మీరు స్కూల్లో లేరుగా, అందుకే ఇక్కడికి వచ్చాను. చాలా ముఖ్యమైన పనుంది. బారిస్టర్ దగ్గరికి వెళ్ళారుగా, కలిశారా? ఏమన్నారు? ఆయన చెప్పారు 5 వ్యక్తుల సాక్ష్యం కావాలంట. వాళ్ళు ఇలా రాసి ఇవ్వాలంట. నాన్న ఏదైతే చేశాడో అది తప్పు కాదని, వాళ్ళందరూ పిన్నికి దహన సంస్కారాలు చేయకుండా వెళ్ళిపోయారని, అందుకే నాన్న చేశారని. ఇంకా బారిస్టర్ గారు ఇది కూడా చెప్పారు, రాసిచ్చిన వాళ్ళ పేర్లు బయటికి రావని. అదంతా సరే, కానీ నువ్వేమనుకుంటున్నావు? అలా రాసిచ్చేవాళ్ళు ఈ ఊళ్ళో ఎవరున్నారు చెప్పు? ఒకటి మీరు రాసివ్వండి, ఒకటి పెంచి సార్ రాసిస్తారు, ఒకటి పురంజన్ బాబాయ్ రాసిస్తాడు. ఇక మిగిలిన ఇద్దరిని మా అన్నయ్యలిద్దరు ఊరంతా తిరిగి అడగడానికి వెళ్ళారు. ఎవరో ఒకరు రాసిస్తారు. అప్పుడు మా నాన్న ఖైదు నుంచి విడుదలవుతారు. సరే, అయితే నువ్వు ఒక పని చేయి. ఆ అడవికి దగ్గర నాది ఒక పొలం ఉంది కదా, నన్ను అక్కడ కలువు. నేను మాస్టర్ గారిని తీసుకొస్తాను. అలాగే గురువుగారు. బాబాయ్, బారిస్టర్ గారు చెప్పారు సమాజం వాళ్ళతో రాయించి తీసుకురమ్మని. మా నాన్న నిర్దోషి అని. అప్పుడైనా మా కేసు వాదిస్తారట. మీరు దీని మీద రాసిచ్చారంటే మాకు పెద్ద సాయం చేసిన వాళ్ళు అవుతారు. దూరం జరుగు. ఓ పక్కన మీరు అందరూ మా ధర్మంలో జోక్యం చేసుకొని మా ధర్మాన్ని పాడు చేస్తున్నారు. అలాంటిది మా సాక్ష్యం కావాలా మీకు? ముందు వెళ్ళండి. దయచేసి రాసివ్వండి. మీకు బాగా తెలుసుగా మా నాన్న ఏం తప్పు చేయలేదు అని. సాక్ష్యం రాసి ఇవ్వడానికి నాకేమన్నా మతి చెడింది అనుకున్నావా? మా సమాజం వారికి తెలిసిందంటే మా కులం నుంచి వెళ్ళేస్తారు. బాబాయ్, మీ పేరు బయటికి రాదు. బారిస్టర్ గారు చెప్పారు ఎవరు సాక్ష్యం ఇస్తారో వాళ్ళ పేర్లు బయటికి రావని. మీరు రాసిచ్చారంటే మా నాన్నని విడిపించడంలో మాకు సాయం అవుతుంది. మీరు రాసివ్వండి. అదిగో వాళ్ళు వచ్చేసారు, వెళ్ళండి ఇక్కడి నుంచి. వినండి, గ్రామస్తులారా జాగ్రత్తగా వినండి. రండి రండి. భీమ్, నేను మాస్టర్ గారిని తీసుకొచ్చాను. ఆయన కూడా సంతకం పెడతారు. ఏది చెప్పు, ఏం రాసుకొచ్చావు? బాగానే రాశారు. మాస్టర్ గారు, మీరు కూడా సంతకం పెట్టండి. ఇదిగోండి. ఇప్పుడు ఈ ఘోరం చూడమే మిగిలింది. మీరు పని చేయండి. ఇప్పుడు నాకు నా బిడ్డకి ఇంత విషం ఇవ్వండి. ఇక తర్వాత మీరు ఈ భీమ్కి సహాయం చేయండి, లేదా వీళ్ళ జాతందరిని ఉద్ధరించండి. అది చూడడానికి మేము ఉండంగా. అరే, ఇప్పుడు ఏం తప్పు చేస్తున్నాను? ఒక మంచి మనిషికి సహాయం చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మేము ఒక సంతకం పెట్టడం వల్ల వీళ్ళ నాన్న విడుదలవుతాడు. చిన్న సహాయం, దీంట్లో తప్పే ఉంది? అయ్యో, మీకు అర్థం కావడం లేదండి.
అవతల మన సమాజం వాళ్ళు దండోర వేస్తున్నారు. ఎవరైనా సరే రామ్జీకి సహాయం చేస్తే వాళ్ళని సమాజం నుంచే బహిష్కరిస్తారట. మీరేమో ఇక్కడ సాక్ష్యం రాసిస్తున్నారు. మంచోడు అనిపించుకోవాలని అంత ఉబలాటంగా ఉందా మీకు? మీరే మన కుటుంబానికి శత్రువు అవుతున్నారు. ఎందుకు? ఇతరులకు మేలు చేసే ముందు మన మేలు గురించి ఆలోచించండి. చూడు, వీళ్ళకి మన అవసరం ఉంది. ఇప్పుడు మనం సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? సరే అయితే సాయం చేసుకోండి. నేను నా బిడ్డ కలిసి ఆత్మహత్య చేసుకుంటాం. ఈ తప్పు చేస్తే సమాజం వాళ్ళు ఎలాగో మిమ్మల్ని చంపుతారు. కానీ బారిస్టర్ గారు చెప్పారండి, సాక్షుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావన్నారు. మీరు పదండి, మీరింటికి పదండి. అక్కడ సమాజం వాళ్ళు దండోర వేస్తున్నారండి. మిమ్మల్ని ఇలా ఎవరైనా చూస్తారంటే మనల్ని సంఘం నుంచి బహిష్కరిస్తారు. పదండి, మీరు ఇక్కడి నుంచి పదండి. పదండి, నడవండి. వద్దు వద్దు, రండి రండి. గురువుగారు, మీరేనా రాసివ్వండి. నేనెలా? భీమ్, నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారుగా. ఏమైంది బాలా అన్నయ్య, ఆనందన్నయ్య? అరే భీమ్, మేమిద్దరం సాక్ష్యం రాయమని అడుగుతున్నాము. అప్పుడు వీళ్ళు మమ్మల్ని తరపడం మొదలుపెట్టారు. మీరు మమ్మల్ని తరమగలరు. ఇప్పుడు మీరు మీ సమాజానికి చెందిన ఆ పిన్నిని చంపగలిగినప్పుడు మీరు మమ్మల్ని కూడా చంపగలరు. కానీ నేను మా నాన్న కోసం పోరాడతాను. నా శక్తి ఉన్నంత వరకు పోరాడతాను. అందుకు మీరు నన్ను చంపినా సరే నేను లెక్క చేయను. పోరాడటం గురించి ఎలా మాట్లాడుతున్నావంటే బుడతా, నువ్వు ఏదో గెలిచిపోయినట్టే. తెలియదు నేను గెలుస్తానో లేదు, కానీ నాకు చట్టం మీద నమ్మకం ఉంది. మా నాన్న ఎప్పుడూ చెప్తారు, చట్టం అంటే ఇందుకే ఏర్పడిందట, అందరికీ న్యాయం చేయడానికి. కానీ మా నాన్నగారి విషయంలో అన్యాయం జరిగింది. మా పక్షాన ఊరు మొత్తం ఉంది, కానీ మీరు కేవలం ముగ్గురు అన్నదమ్ములు. అతిగా ఎగిరిపడమాక, లేదంటే ఆ ఆడదానిలాగా మిమ్మల్ని కూడా చంపి పారేస్తాను. ఇక ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు మీ ముగ్గురు ఏమయ్యారు. ఆహా, భలే మొనగాళ్లాగా మాట్లాడారండి మీరు. సరే, చంపేయండి వీళ్ళని. ఈరోజు మీరు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళని చంపగలుగుతారు. కానీ గుర్తుంచుకోండి, రేపు వీళ్ళ ముగ్గురు 30 మంది అవుతారు. అప్పుడు మీరు ఒంటరిగా ఉంటారు. అప్పుడు వీళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. ఇక ఇదే పరంపర కొనసాగుతూ ఉంటుంది. సృష్టి ఆరంభంలో జంతువుల్లాగా ఉండేటటువంటి మనిషి ఇంకోసారి జంతువులాగా మారిపోతున్నాడు. లేదు గురువు గారు, మా నాన్న మాకెప్పుడు చంపడం చావడం గురించి నేర్పించలేదు. మాకెప్పుడు ఇది నేర్పించలేదు. 50 మంది కలిసి ఒక ఒంటరి వాడిని బాధ పెట్టడం సరి అని మాకిది నేర్పించారు. ఎప్పటి వరకైతే సమాజంలో అన్ని జాతుల వారు కలిసిమెలిసి ఉండడం జరగదో అప్పటి వరకు సమాజం క్షేమంగా ఉండదంట. నీ తండ్రి చెప్పింది తప్పు. సమాజంలోని అన్ని జాతుల వాళ్ళు కలిసి ఉండటం జరగని పని. అలా అయితే వర్ణ వ్యవస్థతో పనే ఉంది. ఎందుకు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా పుట్టించాడు? ఏదో తేడా ఉండొచ్చు. అందుకే సామాజిక వర్గాల్లో హెచ్చుతగ్గులుండటం స్వాభావికం. అంతే స్వాభావికం. ఇప్పుడు మీలో ఒక్కరైనా గొప్పవాళ్ళవడం మాకులాగా, అలాగే ఒకడు అల్పుడవడం మీకులాగా. ఇక మిగిలింది చట్టం గురించి. మేము ఇప్పుడే గవర్నమెంట్ అధికారిని కలిసి వారికి మనవి చేసుకుంటాం. వారిని ఇప్పటికిప్పుడు ఒక విచారణ అధికారిని మా గ్రామానికి పంపించమని. అప్పుడు చట్టానికి సంబంధించిందంతా మా సమాజ వ్యవస్థ యొక్క అంతర్గతమై ఉంటుంది. ఈ విషయంలో కూడా ప్రశ్న లేవనెత్తడం జరుగుతుంది భీమరావు. మీ తండ్రి రామ్జీ మా సామాజిక ఆచారాన్ని అలాగే విలువని అగౌరవపరిచాడని. అప్పుడు చూద్దాం చట్టం ఏ నిర్ణయం తీసుకుంటుందో. అరే, చట్టం ఏమి నిర్ణయం తీసుకుంటుంది?
రామ్జీ దోషి అని. అసలు వీళ్ళంతా వీళ్ళ స్థాయి అంతా. మన సమాజంలో ఆడది చస్తే వీళ్ళు నొప్పి పెడతారా? అయినా చట్టం ఎందుకు ఏర్పడింది? సమాజాన్ని రక్షించడానికే కదా. అంతే. మన సమాజం సురక్షితం కేవలం దీంట్లోనే ఉంది. మన సమాజంలో నివసించే అన్ని జాతుల వారు వాళ్ళ హద్దుల్లో ఉండటం. అర్థమైందా? మరి మీరందరూ పినికి దహన సంస్కారాలు చేయకుండా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? అందుకే మేము దహన సంస్కారాలు చేశాము. అరే, మా ఇష్టం, మేము ఏమైనా చేస్తాం. అయితే నీ తండ్రి చేసింది తప్పు. ఇప్పుడు ఇక మాటలతో పని లేదు. చట్టం ముందు మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి. ఇంకా సాక్ష్యాలు సేకరించుకుంటూ ఉండండి. అప్పుడు మీకు కూడా తెలిసి వస్తుంది చట్టం ఎప్పుడు కేవలం బలవంతుల చేతుల్లోనే ఉంటుందని. చట్టం ద్వారా పోరాటం చేస్తావా? సరే, మేము వెళ్తాం బారిస్టర్ దగ్గరికి. చట్టం ద్వారా పోరాడతాను నేను. మీ అమ్మ మా దగ్గరకు వచ్చి కాళ్ల వేళ్ల పడింది. మేము ఆమెతో చెప్పాం మీ కుటుంబాన్ని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమ్మని. రామ్జీని మేము విడిపిస్తామని. నీలో చాలా ఆవేశం ఉంది కదా భీమరావు. అయితే చట్టం ద్వారానే పోరాడు. కానీ ఒకవేళ ఓడిపోయావనుకో, అప్పుడు తల దించుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి. ఇక మళ్ళీ మీ నాన్నను విడిపించమని చేతులు చాపుతూ మా దగ్గరికి రాకూడదు. వెళ్ళిపోతాము. కానీ మీరు కూడా మాదొక షరతు ఒప్పుకోవాలి. ఎప్పటి వరకు అయితే చట్టం తీర్పు ఇవ్వటం జరగదో అప్పటి వరకు మీలో ఎవరు కూడా మా కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. అప్పటి వరకేగా. నీ షరతు మాకు అంగీకారమే. ఏంటి భీమ్ నువ్వు చేసింది? ఎంతది? 8. అమ్మా, అత్త, ఏమైంది? ఎవరో అనుకుంటున్నారు ఊరి వాళ్ళకి భీమ్కి మధ్య ఒప్పందం జరిగిందంట. ఏం షరతు? ఏంటంటే అమ్మా, ఊరి వాళ్ళకి మనకి మధ్య చట్ట ప్రకారం పోరాటం జరుగుతుందంట. ఒకవేళ అందులో గ్రామస్తులు గనుక గెలిస్తే అప్పుడు మనం ఏంటని ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలంట. అప్పుడు వాళ్ళని ఇది కూడా అడగకూడదంట, నాన్నని విడిపించమని. అమ్మా అమ్మా, అందుకు భీమ్ కూడా షరతు పెట్టాడు. ఇప్పుడు నాన్న కేసు తీర్పు వచ్చేదాకా వాళ్ళెవ్వరూ మన ఇంటికి కానీ మనకు కానీ ఎలాంటి హాని చేయకూడదు. అలా అని వాళ్ళు షరతు ఒప్పుకున్నారు. మనల్ని అడగకుండానే షరతు పెట్టారా? అరే, వాళ్ళంతా బాగా బలవంతులు. భీమని ఆగు వదినా. నిజమే, వాళ్ళందరూ చాలా బలవంతులు. కానీ భీమ్ ఏమైతే చేశాడో మంచి చేశాడు. ఎలాగో మనం ఈ కేసు ఓడిపోతాముగా. మరి ఆ తర్వాత ఈ గ్రామస్తులు మనల్ని ఏం చేస్తారో తెలీదు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చట్టం చేతిలోకి వెళ్ళిందంటే సత్యం గెలుస్తుంది. ఇప్పుడు నా మనసు కనిపిస్తోంది, అన్నయ్య విడుదలైపోతాడు. ఆ తర్వాత అన్నీ ముందుట్లాగా చక్కబడిపోతాయి. భీమ్ ఎక్కడున్నాడు? అమ్మా, ఇప్పుడు దాకా నాన్న నిరపరాధని ఎవ్వరు కూడా రాసివ్వలేదు. అందుకే భీమ్ చెప్పాడు పురంజన్ బాబాయ్ దగ్గరికి వెళ్తున్నానని. మన వాళ్ళతో రాయించి తీసుకొస్తాడంట. అవునమ్మా. వదినా, దిగులు పడకో. నీ దగ్గరున్న బంగారం నాకివ్వు, నేను అమ్ముకుని వస్తాను. అప్పుడు వాటితో మనం ఆ వకీలు గారి ఫీజు డబ్బులు జమ చేసి పెడదాము. మా నువ్వు అదెందుకు తీస్తున్నావు? ఆయన లేకుండా ఈ నగలకి విలువే ఉంది. తీసుకెళ్ళా. ఇవి సరిపోతుండొచ్చు, తక్కువైతే చూద్దాంలే.
ఇలా చూడండి, అసలు ఏం జరిగిందో నేను మీకు వివరంగా చెప్పాను. నిజం చెప్పాలంటే వేరే జాతి వాళ్ళు మన కోసం ఎందుకు రాసిస్తారు? కానీ మనమందరం ఒకే జాతి వాళ్ళం. మీ సాయం కోరి ఆశతో ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీరందరూ మా పక్షాన సాక్ష్యం ఇస్తే చాలు. మీరు ఇలా చెప్పాలి, వాళ్ళందరూ పెనికి దహన సంస్కారాలు చేయకుండా నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయారని. అప్పుడు బారిస్టర్ గారు ఏమని నిరూపిస్తారంటే వాళ్ళు దహనం చేయడానికి నిరాకరించారు, అందుకే మా నాన్నగారు చేయాల్సి వచ్చిందని. మేమేం సాక్ష్యం చెప్తాం పురంజన్? మన మాటకి ఎవరు విలువిస్తారు? ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పురంజన్, ఈ పని మా వల్ల కాదులే. మనం వీటన్నిటికీ దూరంగా ఉంటే మంచిది. లేకపోతే మనం బతికి బట్టకట్టడం కష్టమైపోతుంది. అవునవును, మేమివాళ మీ పక్షాన్ని నిలబడ్డామని రేపు ఎవరైనా మా ఇళ్ళు తగలబెడతానో? మా ఇంట్లో ఎవరు సుబేదారు కూడా లేడు వచ్చి మమ్మల్ని కాపాడటానికి. మమ్మల్ని క్షమించండి బాబు, మేము సాక్ష్యం చెప్పలేం. ఐదుగురు సాక్షులు కావాలి. ఇక్కడ భీమ్రావు ఒక్క సాక్షిని కూడా సిద్ధం చేయలేకపోతున్నాడు. పాపం వీడి జాతి వాళ్లే వీడికి అండగా నిలబడలేకపోతున్నారు. పెద్ద వచ్చాడు కేసు పెట్టడానికి. పోరాడు చూద్దాం. దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను కూడా సాక్ష్యం చెప్తున్నానుగా. అసలు మీరెందుకు భయపడుతున్నారు? మన వాళ్ళకి మనమే సాయం చేయకపోతే ఇక మిగతా వాళ్ళు ఏం చేస్తారు మీరే చెప్పండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ మేము ఈ పని చేయలేము. మాకు అంత శక్తి కూడా లేదు. వాళ్ళకి విరుద్ధంగా నడవలేము. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక మేము మీకు ఈ సాక్ష్యం రాసి ఇవ్వలేము. కానీ వీళ్ళకి మనం సాయం చేయకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? అరే, మనం ఒకే జాతి ఉండి మనమే వెనకడుగు వేస్తే అప్పుడు వీళ్ళకి ఎవరు సాయం చేస్తారు? అరే, ఇలాంటి కష్టకాలంలో అండగా నిలబడకపోతే ఇంకెప్పుడు అండగా నిలబడతారు? ఇందాకటి నుంచి మీ మాటలని వింటున్నాను. నేను గుర్తు చేసుకుంటున్నాను ఈ పిల్లాడి తండ్రి నాకెలా సాయం చేశాడో అని. మీ అందరి సంగతి నాకు తెలియదు, కానీ నేను వీళ్ళకి ఖచ్చితంగా సాయం చేస్తాను. మీరే ఆలోచించండి. ఇవాళ రామ్జీ కష్టాల్లో ఉన్నాడు, రేపు ఇంకొకరు కష్టంలో పడొచ్చు. ఇలా పిరికితనంగా బ్రతికితే ఈ జాతి వివక్ష మనల్ని వెంటాడుతుంది. నేను చూశాను, రామ్జీలో ధైర్యం ఉంది. అరే, అవసరమైన చోట అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన గలం ఎత్తగలిగారు. ఈ రోజు మనం వీళ్ళకి అండగా నిలబడకపోతే ఇక ఏ రామ్జీ కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎప్పటికీ నిలబడలేడు. పురంజన్, భీమరావు, నేనేమీ చదువుకున్నవాడిని కాదు, కానీ సాక్ష్యంగా మీరేమి రాసిస్తారో రాసివ్వండి, నేను వేలిముద్ర వేస్తాను. అరే, నీకు వాళ్ళ శక్తి గురించి తెలియదు అనుకుంటా, అందుకే వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తా అంటున్నావు. వాళ్ల శక్తి ఎందుకు ఎక్కువ ఉందంటే వాళ్ళందరూ కలిసి ఉన్నారు, తోడుగా ఉన్నారు. ఇక మనం ఇందుకే బలహీనంగా ఉన్నాము, ఎందుకంటే మనం ఐకమత్యంగా లేము, తోడుగా లేము. అసలు మనం ఐకమత్యంగా ఆలోచించాం కూడా. మనం ఇది కూడా ఆలోచించలేకపోతున్నాం, రామ్జీ మన జాతివాడని, మనం అతనికి అండగా నిలబడాలని. మీరిదే విధంగా నిజానికి అండగా నిలబడకపోతే గుర్తుంచుకోండి, ప్రపంచం నాశనం అయ్యేదాకా ఇలాగే బలహీనులుగా దిక్కుతోచిన వాళ్ళలాగా పడి ఉంటారు మీరందరూ. ఇక ఆ పైన మీ ఇష్టం. అతను చెప్పింది సరిగ్గానే ఉంది. ఏం జరిగితే అది జరిగిద్దిలే. నేను వేలుముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు, ఎక్కడ వేయాలి వేలుముద్ర? మేమందరం వేలుముద్ర వేస్తాం. ఏమంటారు? నేను వేస్తాను. బాబు భీమ్, నువ్వు వాంగ్మూల పత్రం రాయి, వీళ్ళందరూ వేలుముద్ర వేస్తారు. ఇంకెక్కువ ఆలోచించుకో, త్వరగా రాయి. సోదరులారా, సమస్య వచ్చింది. ఆ భీమరావు గడు వాడి జాతి వాళ్ళని 5 సాక్షులను సిద్ధం చేసుకున్నాడు.
వాళ్ళందరూ సాక్ష్యం రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి